గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో గాంధీ భవన్‌లో మాదిగోళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తి ప్రస్తుతం నా ముందున్నాడు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న నేను. మందుల సామ్యాలకి టికెట్ రావడంలో మీ పాత్ర కూడా ఉంది. మీరు గాంధీ భవన్‌లో చేసిన రచ్చ అందరూ చెప్తున్నారు ఇప్పుడు. హ్మ్. ఏంటి? 100% ఆ! నేను చేసిన పోరాట ఫలితమే హ్మ్. ఈ నియోజకవర్గానికి హ్మ్. మందల సాములు గారికి హ్మ్. మాదిగ సమర్గానికి టికెట్ వచ్చింది. హ్మ్. అందులో 100% ఈ విషయం అందరికీ తెలుసు. హ్మ్. నేను నా పోరాటం తర్వాతనే మాదిగలకు టికెట్ ఇవ్వాలనే అంశాన్ని పిసిసి అధ్యక్షులు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులు గాంధీ భవన్లో కూర్చొని చర్చించి హ్మ్. ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయించి హ్మ్. మాదిగల టికెట్ పంపించి సాములుగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మందుల సామ్యాల్ టికెట్ ఇచ్చిర్రు, గెలిచిండు అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి పాత్ర లేదు. స్వంతంగా నేనే గెలిచిన అంటుండు. నిజమేనా? మందుల సామ్యులు అనే వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యిండు. అంతకంటే ముందు వార్డు మెంబర్ కూడా కాదు. హ్మ్. టీఆర్ఎస్ పార్టీలో కోఆప్షన్ మెంబర్ కోసం హైదరాబాద్ నుంచి గిడ్డల చైర్మన్ అయి ఉండి హ్మ్. కోఆప్షన్ మెంబర్ కోసం ఊరికి వస్తే హ్మ్. చిన్న సారుకు పెద్ద పదవని ఆ రోజున టీఆర్ఎస్ తెలంగాణ న్యూస్ ఛానల్ పెద్ద వార్త రాసింది దాని మీద. హ్మ్. వార్డు మెంబర్ గారి ఆయనను తీసుకొచ్చి రాఘవ్ సారే హ్మ్. వెంకరెడ్డి గారు పార్టీలో జాయిన్ చేస్తే హ్మ్. రాజగోపాల్ గారు తీసుకుపోయి టికెట్ బీఫామ్ ఇప్పించి నిలబడి హ్మ్. పనిచేసి ఇక గెలిపించిన సామేలు. హ్మ్. ప్రచారానికి రాలేదని చెప్పి అంటుండు కదా! నా ప్రచారానికి రాలేదు, నేను పిలవలేదు, నేనే గెలిచిన అంటుండు కదా! ఆయనే అవసరానికి పొట్లేకుండా ఊసర వెళ్ళి టైప్ ఆయన హ్మ్. ఊసర వెళ్ళి దెబ్బ కొట్టినప్పుడు ఒక కలర్ మారుతుంది. సామెలు కూడా అసలు టైప్ మనిషి ఆయన. హ్మ్. ఈ రోజు మేము కూడా మాదిగలం మస్తు పనిచేసి బట్టలు తీసుకొని పనిచేసినాం. హ్మ్. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ప్రజెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కానీ హ్మ్. నాకు టికెట్ కావాలని కొట్టడానికి దాఖలు ఎక్కడ ఉన్నాయి ఆయన కొడుకుల లేకపోతే ఈ రోజు ఆయన పక్కన చేరిన చెంచగలు అందరు కలిసి ఈ రోజు ఆయన కోసం మందల సాము టికెట్ ఇవ్వాలని మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. హ్మ్. అది గుర్తు తెలుసుకోవాలి ఫస్ట్ సామెలు ఇప్పుడు గారు. మీ మాదిగ సామాజిక వర్గానికి పదవులు ఏమైనా ఇచ్చిండా ఎమ్మెల్యే అయిన తర్వాత? ఆయన అవసరాల కోసం తప్ప మాదిగలు వాడిన తప్ప హ్మ్. ఏ రోజు కూడా మాదిగల గురించి ఆయన మాట్లాడిన వ్యక్తి కాదు. హ్మ్. ఇన్ని రోజులు ఇండియన్ల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎస్సీ వర్గం కోసం ఏ రోజు కూడా మాట్లాడలే. హ్మ్. ఆయన మాదిగానే కాదు హ్మ్. కన్వర్ట్ క్రిస్టియన్ ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్స్. క్రిస్టియన్. ఆ! ఈ రోజు అవసరాల కోసం మాదిగ కార్డు వాడతాం తప్ప హ్మ్. ఆయన మాదిగల కోసం చేసింది ఏం లేదు. హ్మ్. 9 మండలేక్సులు ఉంటే ఇలా మాదిగలని బాగా మాదిగల కార్డు వాడుతుండు. ప్రతి హ్మ్. విషయానికి కార్డు వాడుతుండు. హ్మ్. అంత ప్రేమగల వ్యక్తి అయితే ఈ మండలంలో 9 మండలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి ఏ ఒక్క మండలం ఒక మండల పదవి ఇచ్చిండా, హ్మ్. ఒక మున్సిపల్ మేయర్ని చేసి చైర్మన్ చేసిండా, హ్మ్. ఏదైనా కాంట్రాక్టర్ చేసిండా, హ్మ్. ఏదైనా ఇచ్చిండా. హ్మ్. ఈ నియోజకవర్గానికి 3 ఎమ్మెల్యేలు, హ్మ్. ఒక మందుల సామేలు, హ్మ్. సూర్య, భాను, ఒక రెవెన్యూ మినిస్టర్, హ్మ్. ఒక హోంశాఖ, ఓకే. సూర్య, భాను అనేటోళ్ళు ఇద్దరెవరు? వాళ్ళ కొడుకులు కుమారులు. ఇద్దరు కొడుకులు. ఉమ్, ఆ! అట్లా మొత్తం వాళ్ళదే నడుస్తదా ఈడ? వాళ్ళ ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు షాడో ఎమ్మెల్యేలు. షాడో ఎమ్మెల్యే. ఇప్పుడు దండోరాలు మోగుతాయి, డప్పులు మోగుతాయి, మాదిగోళ్ళం మేము, రెడ్డోళ్ళ ఆధిపత్యం ఏంది, మీరు మా దగ్గర ఇక్కడ మీ ఆధిపత్యం ఏందనే లైన్‌లో మాట్లాడిండు. ఎట్లా చూస్తారు దీన్ని? సామేలకు అసలు డప్పు కొట్టొస్తుందా? ఫస్ట్ మాదివాడే హ్మ్. సామేలు డప్పు హ్మ్. కొట్టొస్తుందా? హ్మ్. నేను అడుగుతున్నా సామేలు సూట్ క్వశ్చన్ అడుగుతున్నా. సామేలకు కానీ సామేలు కొడుకులకు కానీ డప్పు కొట్టొస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగు డప్పు ఏది, వేరే డప్పు ఏది కొట్టొస్తుంది తెలుసా? ఇలా అవసరం వచ్చితే మాట్లాడుతుంది తప్ప ఆయన ఇవన్నీ కావు. మందల సామేలు గారు ఈ రోజు ఎమ్మెల్యే అంటే కారణం రాజగోపాల్ రెడ్డి గారు, హ్మ్. ప్రజెంట్ ఎంపీ చామల హ్మ్. కిరణ్ రెడ్డి గారు, హ్మ్. కుమార్ రెడ్డి గారు, హ్మ్. రాజగోపాల్ రెడ్డి గారు. హ్మ్. ఇప్పుడు మళ్ళా 2028 ఎన్నికల్లో సామెలకి టికెట్ కావాలంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోవాలా? పోవాలి ఆ! మళ్ళీ. ఆ! లేదు సొంత ఇమేజ్‌తో వస్తుంది టికెట్ వస్తుంది. ఎందుకంటే ఆ! ఆయన అంతకంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రాజకీయంగా చాలా పెద్దోళ్ళు కదా. ఆ! ఆయన సొంత ఇమేజ్‌తో టికెట్ వస్తుంది. అంటే సెటైరికల్‌గా చెప్తుర్రా మీరు? మా టికెట్ వస్తదని నాకు తెలుసు అర్థం ఆ కాదు. విషయం అందరూ ఆ! తెలుసు. ఈ నియోజకవర్గంలో అందరూ తెలుసు. సామేలు ఏంది, సామేలు పాత్ర ఏంది, సామేలు అసలు ఎసొంటి వారు అందరూ తెలుసు ఆ విషయాన్ని. హ్మ్. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ముసలి కలర్ మారి మాట్లాడితే కాదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంది, మన స్థాయి ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, యాడ నుంచి వచ్చి మనల్ని ఎంతమంది ఓరి పోరాటం చేసి ఇలా టికెట్ వచ్చింది, నేను ఎట్లా ఎమ్మెల్యే అని తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు సామెలు రిజైన్ చేస్తే మళ్ళా గెలుస్తాడా? 1000 ఓట్లు పడు. హ్మ్. 1000 ఓట్లు రావు. హ్మ్. ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి 1000 చేయమను. చేయమను. నేను ఓపెన్ సామేల్ గారు చెప్తున్నా. నేను ఒక మాదిగ బిడ్డగా, ఈయన ఒక మాదిగ బిడ్డగా నిజంగా సామేల్ గారికి ఆ నమ్మకం ఉంటే హ్మ్. ఇప్పుడు రాజీనామా చేయను, గెలవను, హ్మ్. ఛాలెంజ్ చేసి నేను సామేల్ కాళ్ళ కింద లీగుతా. హ్మ్. నేను ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా. హ్మ్. ఎందుకంత వ్యతిరేకంగా ఎందుకున్నారు ప్రజలు? ఆయనకు తెలియదు ఏందనేది. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హ్మ్. చదువుకోలే, హ్మ్. రాజకీయంగా అవగాహన లేదు, హ్మ్. వార్డు మెంబర్ కూడా కాలే, హ్మ్. అంతకంటే ముందు వచ్చి ఊర్లో ఏం చేసినాడు కాదు, హ్మ్. కామన్గా వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు. అడ్మిషన్ తెలియదు, హ్మ్. అసలు ఎమ్మెల్యే పదవికి వస్తే వాల్యూ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు. హ్మ్. దాన్ని తెలియక ఇచ్చిన దాన్ని వాడేస్తుండు. చాలా గొప్ప గౌరవమైన పదవి అది. హ్మ్. ఆయన దాని గురించి తెలియక అట్లా వాడేస్తున్నాడు. ఇప్పుడేం జేయాలి? సామెలు చేసిన మాటలు, ఆ మాటలు రాజగోపాల్ రెడ్డిని తీవ్రంగా మాట్లాడిండు. వెంకటరెడ్డిని గూడా మెంటల్ ఏదేదో సంథింగ్ అన్నాడు. ఏం జేయాలిప్పుడు మరి? వెంకరెడ్డి గారు కానీ, హ్మ్. రాజగోడు సార్ కానీ, హ్మ్. చామల కిరణ్ కానీ, హ్మ్. స్వర్గీయ దామరెడ్డి గారు కానీ హ్మ్. ఏదో కూడా మాదిగలను కించపరుస్తూ మాట్లాడలే. హ్మ్. నేను ఏం చెప్తున్నా అంటే సామెల్ గారి గురించి ఒక్కటి సూచన చేస్తాను సామెల్ గారిని. హ్మ్. సామెల్ గారు చేపట్టే ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గంలో మాదిగలకు భవిష్యత్తులో కూడా పోతుంది. హ్మ్. రేపు మళ్ళీ నియోజకవర్గం ఎట్టే ఉంటే హ్మ్. మాదిగలకు టికెట్ కాదు కదా, కనీసానికి సర్పంచ్ చేసిన ఇంకా ముందు అర్థానికి వేరే కమ్యూనిటీలు సిద్ధంగా ఉర్రు. హ్మ్. అది తెలుసుకొని మాదిగలకు భవిష్యత్తు సామెల్ గారితోనే భవిష్యత్తు కొలాప్స్ ఈ కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు గతంలో అసలు మొత్తం నేనొచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఇసుక దందా సంగతి జూస్తా, ఇసుక ఎవరు తీసుకుపోతాడో జూస్తా అన్నారు గదా! ఇప్పుడు ఇసుక దందా నడుస్తుందా?
కొడుకులే నడిపిస్తారు, టిప్పర్లు పెట్టి, లారీలు పెట్టి, ఇటాచులు, తండ్రికి ఇటాచులు, కొడుకులకు లారీలు పెట్టి నడిపిస్తుండు. అది అందరు నోకం తెరికి, అందరికి ఎరికే విషయాన్ని అందరు నిధులు అందరు మాట్లాడుతారు, దాన్ని పాటించాలి. మరి మీ మీద ఏమైనా కేసులు గీసులు ఏమైనా పెడతారేమో, మీరేమో ధైర్యంగా చెప్తున్నారు ఇసుక దందా చెప్తున్నారు అని. నన్ను కిషోర్ 10 ఏళ్ళు అధికారంలో కిషోర్ నన్ను ఏం చేయలేకపోయాడు. సామి లెవెల్ అసలే అది కాదు. నేను కూడా మాది కొన్నే, నన్ను సామిలో ఏం చేయాలి, కేసులు పెట్టిన భయపడేది ఏం లేదు. ఇప్పుడు ఈ దళిత కార్డు ఎందుకు వాడుతున్నారు అసలు? దళిత కార్డు ఎందుకు వాడాల్సి వస్తుంది? సామేలైనా ఎవరైనా అంటే మాదిగలకున్న ఏకైక ఇదంటే ఏదైనా మాట్లాడితే నేను ఎస్సీని మాదిగను, నేను అవతల నన్ను ఏమన్నా నడుస్తాను ఒక చిన్న తప్ప కానీ చాలా నేను సూచన చేయాలనుకున్నా. అసలు ఈ అట్టసీట్ కేసులు తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకుంటే మాది అట్టసీట్ కేసు అంటే నిజంగా ఉన్నదానికి వెంట పెట్టాలి, కానీ ప్రతిదాన్ని అట్టసీట్ కేసు వాడి దాన్ని అట్టసీట్ కేసుకున్న వాల్యూ చాలా పెద్ద మంచి కేసు అది. మాదిలకు ఉన్న ఏకైక ధైర్యం అది. దాన్ని కించపరుస్తుంది, దాన్ని బాగా హీనం చేస్తుంది దాన్ని అట్టసీట్ కేసు అనేది. సో అన్న గతంలో గాంధీ భవన్ లో పెట్రోల్ పోసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. మందుల సామెలకి టికెట్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుంటా అని చెప్పి గాంధీ భవన్ లో రచ్చరచ్చ చేసాడు. మరి ఇట్లాంటి కార్యకర్తలను ఎందుకు మందుల సామెల దగ్గర పెట్టుకోలేకపోతున్నాడు? ఎందుకు పదవులు ఇవ్వలేకపోతున్నాడు? సో ఇవన్నీ గమనించాల్సిందే. ఇసుక దందా అసలు చేసేటోళ్ళని తీసుకుపోయి లోపలేస్తాను గతంలో చెప్పిన మందుల సామెల్ మరి ఇప్పుడు వాళ్ళ కొడుకులే ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? సో తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం మనం తిరిగే ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మందుల సామెలు చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారన్న మీరు? ముందుగా చెప్పండి. వాస్తవం చెప్పాలంటే బ్రదర్, మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, వారు మంత్రి గారి పట్ల మాట్లాడిన తీరు చూస్తే వారికే మైండ్ ఖరాబ్ అయిందేమో, మైండ్ ఖరాబ్ అయి మాట్లాడినేమో అనిపిస్తుంది. మెంటల్ ఖరాబ్ అయిందన్న మంత్రి ఎవరు ఆయన? అంటే ఆ మంత్రి పేరు ఏం పేరు? వెంకరెడ్డి సార్. వెంకటరెడ్డిని ఉద్దేశించి అన్నాడు అంతేనా? అవును, వాస్తవంగా వారు వ్యక్తిగత ప్రోగ్రాం గురించి వచ్చారు. దానికి ప్రోటోకాల్ లేదా, మీకు కామన్ సెన్స్ లేదా అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. దాంట్లో కూడా మేము చూస్తే ఏదైతే వారి శాఖకు సంబంధించిన రోడ్డు, వారు మోత్కూరుకు వచ్చి మోత్కూరు నుంచి యాదగిరిగుట్టకి భువనగిరికి వెళ్ళే దారిలో అక్కడ రోడ్డు బాగలేదు, ఆ రోడ్డు బాగలే అని చెప్పేసి వాళ్ళని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్కు ఫోన్ చేసే ప్రయత్నం చేసిండు. ఆ లొకేషన్ కూడా ఆలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది. ఆ కనీస ఇంకిత జ్ఞానం లేకుండా, కనీసం కామన్ సెన్స్ మంత్రిగా నరడం కాదు, ఆయనకు ఉందో లేదో కనీసం ఆయన నియోజకవర్గ బౌండరీస్ ఆయనకు తెలుసో తెలియదో మాకు తెలియదు. మరి ఏదైతే ఆ రోడ్డు ఇప్పుడు మీరు పోయినా కనపడుతుంది, ఆ రోడ్డు ఏదైతే డ్యామేజ్ అయిందో అది ఆలేరు కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది, ఆత్మకూరు మండలం. అది అసలు మా కాన్స్టిట్యున్సీ సంబంధం లేని దానికి నాకు ప్రోటోకాల్ ప్రకారం పిలువరా, రారా, చేయరా అని చెప్పేసి మాట్లాడడం వారి విఘ్నతకు వదిలేస్తున్నాం. మా మీద మీ ఆధిపత్యం ఏంది? మీరు ఎట్లా ఆధిపత్యం ఏంది? మీది ఏమైనా ఉంటే ఆడ చూసుకోండి, నల్గొండలా ఈడేం పని మీకు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా అన్న. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ ఉంటుంది, జాతీయ పార్టీ. ఇది మా మీద మీ మీద పార్టీ ఉంటుంది, పార్టీకి ఇన్ఛార్జ్ ఉంటారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, పద్ధతి ప్రకారం వ్యవస్థ నడుస్తుంది. నీకు నచ్చినట్టు నువ్వు నడుస్తా అంటే ఇవాళ ఏదో పార్టీ, కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేకున్నా కూడా నీకు పార్టీ ఎదుగుతుంది అని చెప్పేసి టికెట్ ఇవ్వడం జరిగింది. నీ బుద్ధి ఏంటంటే కేసీఆర్ కాడ పనిచేసిన అని చెప్పి నువ్వు వాడేం మొత్తం అప్పులపాలు కాదు, లేకపోతే ఆగమైంది ఏం లేదు. 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్ అయినావు, బాగా సంపాదించుకున్నావు, నీ కొడుకులకు నీ కోడళ్లకు ఉద్యోగాలు పెట్టించుకున్నావు, అయిపోయింది. ఆడవాళ్ళని మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేసినావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టి దొంగ లంగా లఫుడు గిఫుడు అనుకుంటూ వచ్చినావు. కాంగ్రెస్ పార్టీకి వచ్చావు, కాంగ్రెస్ పార్టీని ఆదరించి టికెట్ ఇచ్చింది, కనీసం నీకు సభ్యత్వం కూడా లేదు కాంగ్రెస్ పార్టీలో. పద్ధతులు తెలియదు, ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు తెలియదు, దీని యొక్క నిర్మాణం తెలియదు. ఏం తెలియకుండా వచ్చి ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి ఎవరేం చెప్పని